చదవడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజు బైరిశెట్టిని. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా. వదంతులు నమ్మకండి. నేను ఈ రాతను నమ్ముకొని ముందుకు పోతున్నాను. ఒకవేళ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే పార్టీకి రాజీనామా చేయను అన్న ఆ నాయకుడు సీన్ కట్ చేస్తే, టికెట్ నీకు లేదు అన్న వెంటనే పార్టీ కండువానే మార్చేశారు. ఈ పార్టీలో ఏం కరువైంది, ఆ పార్టీలో ఏం నమ్మి వెళ్ళారు అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు ఆ గెస్ట్ మనతోనే ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక పేరొందిన కుటుంబం నుంచి వచ్చిన రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి గారు. ఎన్నికలకు ముందు చాలా టీవీలో ఉందన్నారు. నేను రాతను నమ్ముకొని ప్రతి ఫేట్ ఏం చెప్తే అది జరుగుతుంది అంతే, దీన్ని నమ్ముకొని ముందుకు పోతున్నా. నేను పార్టీకి రాజీనామా చెయ్యను. నా పనితీరు బాగోలేదని వాళ్ళు పార్టీ నుంచి తొలగిస్తే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటా, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. కానీ వదంతులు నమ్మకండి. 2024 ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా. ఒక నమ్మకంతో ఉన్న మీరు ఉన్న ఫలంగా సీన్ కట్ చేస్తే కండువ మార్చేశారు. ఏంటి అసలుకి ఇది? ఒక నమ్మక ద్రోహం. ఓకే, గత 10 సంవత్సరాల నుంచి రాయచోటి కాన్స్టిట్యున్సీలో 2014 నుంచి 24 వరకు ఆ పార్టీ కోసం కృషి చేసిన, 2 ఎలక్షన్స్లో పోటీ చేసిన, అడ్వర్స్ సీజనల్ ఎలక్షన్స్ అవి. అంటే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ప్రజాదరణ లేని ఎలక్షన్లో ప్రతికూల పవనాలకు సంబంధించి ఆ కడప జిల్లా వరకు ఆ 14లో అయితేనేమి 19లో అయితేనే ఉన్నాయి. అటువంటి టైంలో అక్కడ పోటీ చేయాల్సిన బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన తర్వాత ఆ పార్టీలో పోటీ చేయడము, విపరీతంగా వ్యయ ప్రయాసాలు ఉంటాయి, కష్టం ఉంటుంది. పార్టీ క్యాడర్ని బిల్డ్ చేసినాము. అప్పటికే 50,000 మెజార్టీ 12లో వస్తే 50-60,000 మెజార్టీ వస్తే దాన్ని ఎంతో కష్టపడి పార్టీని ఒక నిర్మాణం చేసి పెట్టాము అక్కడ. 2024లో ఉన్న ఫలంగా ఒక రాత్రిపూట ఒక ఫోన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మీతో అని. చెప్పండి సార్, నమస్కారము అని. నీకు టికెట్ ఇవ్వడం లేదు అని అన్నాడు ఆయన. మంచిది సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కారణం అడగలేదు మీరు? నేను అడగదలుచుకోలే కారణాలు. ఎందుకంటే నాకు ఆ క్షణం ఒక నమ్మక ద్రోహి దగ్గర గత 25 సంవత్సరాల నుంచి నేను పనిచేసినాను అనే ఒక బాధ కనిపించింది నాకు. 2019లో మీరు అడిగితే నా చివరి ఎన్నిక, ఈసారి ఒకటి నాకు టికెట్ ఇవ్వండి, తర్వాత నేను చెప్పినా నా మాట, నేను చెప్పినా. నమ్మక ద్రోహం ఎలా అవుతుంది? నమ్మక ద్రోహమే. ఎందుకంటే తప్పడం అవుతుంది కదా. లేదు లేదు లేదు, 2019లో ఇదే నాకు లేదు. నేను చెప్తాను కదా 2019లో ఓడిపోయిన తర్వాత ఇంక నేను పోటీ చేయకూడదని నిర్ణయం చేశాను. నమ్మకనే ఉన్నాను. అదే 1-2 సార్లు పిలిపించినారు, నన్నే ఇన్ఛార్జిగా కొనసాగమన్నారు, కొనసాగుతూ ఉంటాను. నాతోనే పార్టీ కార్యక్రమాలు, అన్ని కార్యకలాపాలన్నీ కూడా చేయించినారు. ఎన్ని మీటింగులు పెట్టాలన్నా అన్ని మీటింగులు పెట్టాము. పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేసాము. రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్లోనే. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే, ఒక 25 సంవత్సరాలు ఒక నాయకుని దగ్గర పనిచేస్తే అతనికి ఇష్టం లేకుండా పోతే నాకు వెళ్ళిన అడ్వాన్స్ చెప్పచ్చు, ముందే చెప్పచ్చు. లేదు ఇన్ఛార్జీలు అని పెట్టుకున్నాం, మేము మిమ్మల్ని ఊరికనే పెట్టుకున్నాము, మీకే ఇవ్వాలని అవసరం మాకు లేదు టికెట్, మీరు ఇష్టం ఉంటే మీ ఇష్ట ప్రకారం మీరు పనిచేయండి పార్టీ కోసం, ఆ రోజు ఎవరికి బాగుంటే వాళ్ళని క్యాండిడేట్గా పెట్టుకుంటాను అని కూడా చెప్పచ్చు. దిస్ ఈజ్ ఆల్. ఎప్పుడో ఒకసారి పార్టీలో 1-to-1 కూర్చున్నప్పుడు ఇంకోసారో చెప్పాలి. అయితే 1-to-1లో చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా అసంతృప్తి కానీ ఇంకోటి కానీ నా మీద వ్యక్తం చేయలే. అన్నీ బాగానే ఉండే. డబ్బు ఎంత పెట్టుకుంటావు. ఏ పార్టీ అయినా అంతే కదా. ఏ పార్టీ అయినా అంతే. నాకు వచ్చిన ఒకటే ఒక క్వశ్చన్. నేను అప్పటికి చెప్పిన, ఇంతవరకు గడిచిన అన్ని ఎలక్షన్లో కూడా నేనే డబ్బు పెట్టుకుంటూ వచ్చినాను. ఇది ఏముంది, ఇది ప్రత్యేకంగా మీరేం చెప్పాల్సిన పని లేదు. మీకు వీలైతే ఏదైనా సాయం చేయండి, మీకు తోచినంత సాయం మీరు చేయండి, మిగతాది మేము ఆగసాట్లు మేము పడతాము అని చెప్పినాం. నాకు తెలిసి ఆయన సాటిస్ఫాక్టరీగా ఉన్నాడు కాబట్టే అన్ని రోజులు నన్ను కొనసాగించినాడేమో అని అనుకున్నాను నేను. ఇప్పుడు ఇన్ఛార్జ్ అనేవాడిని తీసేసి కొత్త వాడిని పెడితే ఆ ఇండికేషన్ ఏమంటే ఇతనికి టికెట్ ఇవ్వరు అని. మా పార్లమెంటు పరిధిలో కూడా చూస్తే ఇన్ఛార్జీలుగా చాలామందిని తొలగించలే, కంటిన్యూ చేసినారు. ఒక్క పుంగునూరులో మటుకు అనీషా రెడ్డిని తీసేసి ఆ చెల్లబాబుకి ఇచ్చారు.
మిగతా చోట యాజ్ ఇట్ ఈస్ ఉండే వాళ్ళే ఉంటా వచ్చినారు. ఎందుకనో ఏమో ఆఖరి వరకు నీకు టికెట్ లేదు అనేది ఇండికేషన్ ఎప్పుడో ఇచ్చేయాలి. ఎవరికో వారికి ఇస్తే వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను పార్టీకి వ్యతిరేకంగా చేసినాననే అపవాదం మాకు రాదు కదా. ఎవడైనా మనుషులు విప్పి మాట్లాడుకోవడమో కలుసుకోవడమో ఏదో జరుగుతుంది, అది వెళ్ళిన అడ్వాన్స్ అయితే. ఒక నాయకుడు అతని దగ్గర పనిచేసే వ్యక్తిని ఉన్న పలంగా నువ్వు నాకు అవసరం లేదు, నీకు టికెట్ ఇవ్వడం లేదు అని ఒక మాట చెప్పి పెట్టేస్తే, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కనీసం పిలిచి మాట్లాడి ఈయన టికెట్ ఇచ్చే వాళ్ళను ఇంకా అక్కడ ఎవరైనా ఇంపార్టెంట్ లీడర్లు ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి, సరే ఈ రకంగా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది, నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఈయన అయితే గెలుస్తాడు, నువ్వైతే ఓడిపోతావు, కాబట్టి పార్టీని దృష్టిలో పెట్టుకొని మీరు ఇతనికి పనిచేయండి అని చెప్పడం ఆనవాయితీ. అటువంటి ప్రాక్టీసే లేదు ఇప్పుడు. కేవలం నన్ను చూసి ఓట్లు వేస్తాడు అని ఒక అహంభావం, అహంకారము, నేను కుక్కను పెట్టినా కూడా గెలుస్తారులే అని ఒక యాటిట్యూడ్ బిల్డ్ అయింది ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది లేదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకేమీ తెలియదు. ఓకే, ఏమీ తెలీదా? ఏమీ తెలియదు. మరి మినీ మహానాడులో, ఎన్నికలకు ముందు జరిగిన మినీ మహానాడులో రాజకీయాలకు కొత్తగా వచ్చాడు, తండ్రి ముఖ్యమంత్రి కావడంతో ఆ పరంపరని లెక్క ప్రకారం ఆయన కూడా ముఖ్యమంత్రి అయిపోయాడు. నాకు ఇటీవల ఒక వైసీపీలో ఒక పెద్ద ఆయన కనిపించాడు, అన్నా వైసీపీలోకి వచ్చాము, ఇక జగన్మోహన్ రెడ్డి ఆహా ఊహా అనుకున్నాం, సంవత్సరం పాటు స్వర్గము నిందన్నా, 3వ సంవత్సరం వచ్చేసరికి నరకం చూపిస్తున్నాడన్నా, నరకంలో ఉండలేకపోతున్నామన్నా అనేసి ఒక పెద్ద ఆయన చెప్పాడని మినీ మహానాడులో మీరే అన్నారు కదా. నేను అనండి నా మాట, ఎందుకంటే నేను మినీ మహానాడులో నేను ఎప్పుడు వేదికలెక్కి మాట్లాడలే. ఓకే 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 3 సంవత్సరాల తర్వాత మనమందరం మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం, మరి మదనపల్లె సరైన ప్రాంతము ఇటువంటి మీటింగ్ కని అక్కడున్న ఇన్ఛార్జీలు అయితేనేమి, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అందరూ చేయడం కూడా చాలా శుభసూచకం. అయితే ఈరోజు 3 సంవత్సరాలు దాటింది. ఒక కొత్త వ్యక్తి, రాజకీయాలకు చాలా కొత్త వ్యక్తి, ఏదో ఆయన తండ్రి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి బెంగళూరులో సంసారం ఉంటూ అప్పటికప్పుడు ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారం తీసుకొచ్చే దానికోసం ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూ తగినన్ని అబద్ధాలు కూడా ఓ పక్క చెప్తూ ఆ రాజకీయ పార్టీని ప్రమోట్ చేయడం జరిగింది. ఇవన్నీ నమ్మి మనం కూడా 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అందరికీ అబద్ధాలు చెప్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పి మనందరి మద్దతుతో ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన. మరి ఈరోజు ఆయన చేసింది ఏంటి? ఇటీవల ఒక వైఎస్ఆర్సీపీ ఒక పెద్ద నాయకుడు కనపడినాడు, అన్నా మేము అధికారంలోకి వచ్చినాం, మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి 1 సంవత్సరం పరిపాలన చూస్తే రాబోయే 20 సంవత్సరాలు ఈయన అధికారంలోకి ఉంటాడేమో అని అనిపించింది. ఈ రోజు మేము చూస్తే 3 ఏళ్లలో 3 లోకాలు కూడా చూపించినాడన్నా మాకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 3 లోకాలు చూపించేసినాడు 3 ఏళ్లలోనే. మొదటి సంవత్సరం ఒక స్వర్గం చూపించి 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక నరకంలో ఈ రాష్ట్రాన్ని కూరుకుపోయేటట్లు చేసి ఈ ప్రజలకు రాబోయే 2 సంవత్సరాలు కూడా నరకం చూపించే పరిస్థితి తప్పనిచ్చి ఇంకోటి ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ ఓకే నేను చెప్పింది ఈ రాష్ట్రాన్ని నరకంలో కూరుకుపోయేలా చేశారు. Yes. మరి రాష్ట్రంలో మీరు కూడా ఒకరు. ఆ రోజు ఆ కామెంట్స్ చేసిన అదే నేను చెప్తాను, ఏ ఉద్దేశంతో పసుపు కండువా తీసి బులుగు కండువా చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అటువంటి ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికోసం, మేము ఆ నెగిటివ్ని క్యాష్ చేసుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాల్లో ఫెయిల్యూర్ అవుతున్నారు అని చెప్పే దాంట్లో వాస్తవం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉండాను కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సభల్లో ఎన్నో మాటలు చెప్పింటాడు, ఇవన్నీ నిజమే అని కాదు కదా. ఒకవేళ నిజాలు కూడా ఉంటాయి, చాలా మటుకు నిజాలు ఉంటాయి. అయినా కూడా
వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది నేను. ఓకే. దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఇక్కడ మన కాంటెక్స్ట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మక ద్రోహం చేసినారు. ఓకే. ఒక వ్యక్తిని ఇన్నిసార్లు వాడుకొని ముందు చెప్పాలా, చెప్పి వద్దులే నువ్వు అంటే దానికి ఏమేమి బాధపడేది ఏం లేదు కదా. ఎమ్మెల్యే కాదు కదా, అనంతపురము ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండే 2014-19 వరకు, 19 నుంచి 24 వరకు ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నారు. మొత్తం ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నారు. లాస్ట్ మూమెంట్లో ఆయన్ను కూడా అట్లా చాలా మంది చేసినారు. మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్ గారు పాపం చెంగల్రాయుడిని చేసినారు. చెంగల్రాయుడు ఇట్లా అంటే ఒకటి అందరూ పార్టీలోనే ఉన్నారు, కానీ మీరు మాత్రమే కండువా మార్చారు. పార్టీ మారను తొలి నుంచి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసిన రెడ్డప్ప గారి కుటుంబము ఈ రోజు ఉన్న ఫలంగా వాళ్ళందరూ పార్టీలో ఉన్నారు, టికెట్ లేకపోయినా. రెడ్డప్ప గారి కుటుంబంలో మీరు మాత్రమే ఎందుకు పార్టీ మారారు? నేను ఒక బానిసను కాదు, ఒక రాజకీయ వాళ్ళ బానిసలో కాదు, వాళ్ళు నిర్ణయించుకోవాలి, అది నాది కాదు బాధ్యత. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఉండేటప్పుడు ఆ రాజకీయ పార్టీకి పనిచేసేటప్పుడు ఒక విలువ ఉండాలని చెప్పి ఆశించే వ్యక్తిని నేను. ఓకే. ఆ విలువలు ఎప్పుడైతే ఆ నాయకుడిలో కనిపించకుండా పోయినాయంటే ఎందుకు ఆ నాయకుడి దగ్గర నేను పనిచేయాలి? జగన్మోహన్ నెంబర్ వన్ నేను చెప్తున్నా. నెంబర్ 2, మేము గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారితో విభేదించి రాజకీయాలు చేసిన వాళ్ళు. అంటే డౌట్ లేదు, మీ నాన్నగారే లక్కిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి గారు ఒక బ్రాండ్. రాజకీయాల్లో ఎప్పుడూ వాళ్ళకు వ్యతిరేకంగానే ఉన్నాం. అవును. నాకు ఏమని అనిపించిందంటే నాకు ఆప్షన్స్ ఏం లేవు. నేను తెలుగుదేశం పార్టీలో ఒక థర్డ్ రేట్ సిటిజన్ మాదిరి బతికేది నాకు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన తర్వాత ఇంకా ఆయన ముఖం కూడా చూడదలుచుకోలేదు. అంటే అన్ని సార్లు మీకు టికెట్ ఇచ్చినా మీరేమో ఓడిపోతున్నారు, ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతే మోసం అని చెప్పండి. మోసం ఎందుకు చేయాలా? ఇప్పుడు మోసం అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు టికెట్ ఇన్నిసార్లు ఓడిపోయినావు కాబట్టి నీకు ఈయను అని మొదటి రోజు చెప్పేసి నన్ను తీసేసి ఇంకోటి పెట్టింటే నేను సంతోషపడేవాడిని కదా. అది మీ ఇష్టం. ఆ రోజు నేను మారుతానో లేదో నువ్వు చూసినావా? లేదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏది ఆశించి నేను పోలే. నేను ఒకటి నమ్మిన, రాజకీయాల్లో శాశ్వతంగా శత్రువులు ఉండకూడదు. మేము కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో విభేదించినాం. అనవసరము, అందరూ నాకు స్నేహితులుగానే ఉన్నీలే, ఇంకెందుకు నాకు ఈ అవసరము? నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎలాంటి హామీ ఇవ్వకున్నా, అతనితో నేను మాట్లాడకుండా కేవలం అతని దగ్గరికి పోతే అతను నువ్వు ఎవరు అని నన్ను అడిగినాడు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరన్నా అన్నాడు. పక్క జిల్లా కాదు, పక్క నియోజకవర్గమే. మరో పులివెందుల రాయచోటి అంటే మరో పులివెందుల. ఆ నియోజకవర్గంలో నుంచి వచ్చిన వాడిని నేను అక్కడ 4 సార్లు పోటీ చేసిన, కడప రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసిన, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన లీడర్ను కడప జిల్లాలో అని కూడా ఆయనకు తెలిసిండొచ్చు పేర్లు. కాకపోతే నన్ను ఎప్పుడు ఆయన చూడలే, ఆయన ఎప్పుడు నేను చూడలే. మీరెవరన్నా అన్నాడు. నేను రమేష్ రెడ్డినయ్యా అన్నా. సరే ఒక నేను రమేష్ రెడ్డి అయ్యా అన్నారా? ఓకే. నేనన్నా. ఓకే. కౌగలించుకున్నాడు, కండవా కప్పినాడు. నేను ఆయనతో ఏమీ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో ఏమీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. మిమ్మల్ని గుర్తించి దాదాపు 4 సార్లు టికెట్ ఇచ్చారు మీకు రాయచోటి నుంచి, ఓకేనా? అన్నిసార్లు టికెట్ ఇచ్చి ఒకసారి టీడీపీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మీరు. మిమ్మల్ని ఆదరించి అసెంబ్లీకి పంపిన పార్టీ టీడీపీ. ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా మీరు ఓడిపోయారంటే ఈక్వేషన్ మనం అదే వైఎస్ఆర్ కుటుంబం ఆధిపత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు ఓడిపోదొచ్చారు. అంటే మిమ్మల్ని గుర్తించి ఈరోజు రెడ్డప్ప గారికి కూడా గుర్తింపునిచ్చి మీ తమ్ముడి భార్య మాధవిరెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మిమ్మల్ని గుర్తించారు. ఇంత గుర్తించిన పార్టీని కాదని అసలు పక్క నియోజకవర్గంలో ఉంటూ అదే జిల్లా వాసి, అసలుకి మీ కుటుంబం గురించి తెలిసిన వ్యక్తి, మీరు ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి పోయి మీరు పార్టీలో చేరడం కన్నా ఇక్కడ ఉండడమే. అదే కదా. ఇప్పుడు ఎవరో తెలియకుంటే కనీసం మనం తెలియజెప్పచ్చు ఆయనకి, ఎవరికోరికి, అయ్యా నేను ఫలానా అని. అన్నీ తెలిసిన వ్యక్తి ఇంత మోసం చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు నాకు టికెట్ ఇయ్యనని మొదటి రోజు చెప్పిండొచ్చు, ఆఖరి వరకు ఎందుకు నన్ను ఇన్ఛార్జిగా పెట్టాలా, నాతో ఎందుకు పని చేయించుకోవాలా, ఏం అవసరం? నేను ఒక్కడిని కాదు, ఈ రాష్ట్రంలో ఎంతో మందిని ఇట్లా ఆడుకున్నాడు. చాలా మందికి వీలు లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మా అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా అట్లా ఉండిపోయినారు. నాకు ఇంక అధికారం వద్దు, రాజకీయం పోటీ చేయాల్సిన పని లేదు ఈ పార్టీలో, ఇంక నాకు ఈ బిల్లు అవసరమే లేదు. ఎందుకంటే లోకేష్ ప్రభావం చాలా పెరిగిపోయింది. కేవలం లోకేష్కు నేను అంత సఖ్యంగా లేను అనే ఒక కారణంతోనే ఇతను నాకు అణిగిమణిగి ఉండడు అనే ఒక అభిప్రాయం ఆయనలో కలిగింది కాబట్టి నాకు ఈరోజు టికెట్ రాలే. చంద్రబాబు నాయుడుకి అంతో ఇంతో ఇవ్వాలా అని ఉండిండొచ్చు కాబట్టేనేమో నన్ను ఆఖరి నిమిషం వరకు తీసుకుపోయినాడు.
తీసుకుపోయి లాస్ట్లో ఏదో ఆ పని చేసినాడు ఎందుకు అనుకోండి. లోకేష్ గారు మిమ్మల్ని దూరం పెట్టారు? లోకేష్ యంగ్స్టరు, అతను రాజకీయాల్లోకి వచ్చినాడు. మేము ఎంత ఒకవేళ మా నాయకుడు కొడుకు కాబట్టి అతను పోతాము, ఒకవేళ కనపడినప్పుడు మాట్లాడతాము, నమస్కారం పెడతాము, ఇవన్నీ ఓకే, అవన్నీ బాగానే ఉంటాయి. అతనికి ఏదో ఒక కోటరీ తయారు చేసుకోవాలా అనేది ఒక అభిప్రాయం ఏర్పడినట్టుంది. అతని గ్యాంగ్ ఒకటి కావాలా అన్నట్లు. ఎక్కువ భాగం రాయచోట్లోనే ఉండేవాడిని. ఎక్కువ రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ఇక్కడిక్కడ తిరిగేవాడిని. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసేది కానీ లోకేష్ని కలిసేది కానీ చాలా అరుదు. ఎన్నో మీటింగ్లు వస్తే ఊరికి అట్లా పెట్టడం, దండం పెట్టడం, రావడం తప్పనిచ్చి మనసు విప్పి నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలే, ఆయన నాతో ఎప్పుడు మాట్లాడలే. ఆ ప్రయత్నం ఆయన కూడా చేయలే, నేను కూడా చేయలే. ఆ గ్యాప్ బాగానే ఉండింటుంది. దానివల్ల ఏమి ఇతను మనతో వచ్చి మాట్లాడు కదా, ఎందుకు మనం ఇతన్ని ప్యాంపర్ చేయాలనో లేకుంటే ఎంకరేజ్ చేయాలనో ఏదో ఆయనకున్న అభిప్రాయాలు ఆయనకు ఉండిండొచ్చు. లోకేష్ గారు కోటరీలో కావచ్చు, ఆయన గ్యాంగులో కావచ్చు, స్వయాన మీ సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ ముద్దుగా పిలుచుకునే వాసన్న సభ్యుడే కదా. ఇప్పుడు ఆయన సభ్యుడైతే ఆయన నాకు వచ్చి చెప్పాల్సిందేం లేదు కదా, ఆయన నాకేం చెప్పడు కదా. నాకు అన్న తరపున తమ్ముడే ఉంటాడు కదా అక్కడ. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస్ రెడ్డికి నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. ఓకే, మేము ఒకటే పార్టీలో ఉండం. ఓకే, కుటుంబ పరంగా కూడా మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఓకే. అతను ఆ పార్టీలో ఉన్నాడు, నేను ఆ పార్టీలో ఉన్నా. కుటుంబ పరంగా కూడా ఎలాంటి సంబంధం? మాకేం మీరు సంబంధం అన్నదమ్ములు లేదు, కదా? ఆయన తమ్ముడు అంతే అంతే అంతే. మాకు ఎలాంటి, నేను ఆయనతో మాట్లాడుకుని ఏళ్ళు అయితే అంటది, పెద్దగా ఓకే, మాట్లాడేవాడిని ఈ కూడా యాంగిల్ నాకు తెలియలేండి. మేము ఎప్పుడు మాట్లాడుకోం. ఓకే, మాట్లాడుకునే పరిస్థితి రాసి తగదలా గట్టి తగదలా? చిచ్చి ఏ తగరాలు లేవు మాకు. నేను ఏ తగరాలు పెట్టుకోవాల్సినంత పని లేదు నాకు. ఇద్దరు సౌమ్యులే, అన్నదమ్ములు ఇద్దరు సౌమ్యులే. ఉండొచ్చు, ఎక్కువగా గొడవలకు పోరు. రాజకీయంగా నాకు కొన్ని నచ్చవు కాబట్టి నేను వ్యవహారం చూసి నేను కొంచెం ఏం నచ్చాలి మీ తమ్ముళ్ళో మీకు? కొన్ని అన్ని బయటికి ఇప్పుడు టీవీ ముందర చెప్పాల్సిన పని ఉందా? ఇవన్నీ మాకెన్నో ఉంటాయి. అంతేనంటారా? ఒకటి కేటగారికల్గా మాకు సంబంధాలు లేవు, ఓకే. అంతే. చంద్రబాబు నాయుడుకు ఆయన నా మీద సిఫార్సు చేయాల్సిన పని లేదు, నేను ఈయన దగ్గరికి పోయి నా మీద సిఫార్సు చేసి నాకు టికెట్ ఇప్పించు అని అడుక్కోవాల్సిన పని నాకు లేదు. అంటే మీరెందుకు అడుగుకోండి, మీరు కదా పార్టీలో సీనియర్. సీనియారిటీలు ఏముండే ఆ పార్టీలో? పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాడు? 30,000 కోట్ల రూపాయలు ఆయన నెట్వర్క్ చూపిస్తానే ఆయనకు టికెట్, ఆయన దగ్గర 800 కోట్లు డబ్బు తీసుకోవడము, కేంద్ర మంత్రి ఇంత డబ్బు తీసుకోవడం. మీరు ఇవ్వాల్సింది మీకేం తక్కువ? మీరు ఇవ్వాల్సింది. నాకు డబ్బులు ఇచ్చే అలవాటు లేదు. ఓకే, నేను డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే అందరికంటే ముందు నాకే టికెట్ ఇస్తారు. ఓకే. డబ్బులు ఇచ్చే టికెట్లు కొనుక్కోవాలి. అన్ని నియోజకవర్గాల్లో డబ్బులు లేని ఒక్కడికి టికెట్ ఇవ్వరు. వైసీపీలో కూడా అంతే. 2029లో మీరు డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తారు. వైసీపీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు నా బొమ్మను చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటేస్తారు, నేను కుక్కను నిలబెట్టినా ఓటేస్తారు, ఇది అహం పెరిగిపోయింది అనేసి. సరే, చంద్రబాబు గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అదే ఉంది కదా. ఇక్కడ చెల్లని రూపాయిని తీసుకెళ్ళి ఇంకొక చాట మార్పించాలని చూశారు. అక్కడున్న ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడున్న మంత్రి అక్కడికి మార్చారు కదా. ఒక ఇంగ్లీషు ఛానల్ ఇంటర్వ్యూలో కూడా యాంకర్ అడిగితే చెప్పారు, అక్కడ క్యాండిడేట్లతో పని లేదు, జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసి ఓట్లేస్తారు, నన్ను చూసి ఓట్లేస్తారు, నేను ఎవరు నిలబెట్టినా ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట అన్నారు. భారతదేశంలో ఇద్దరికి వేరే తేడా ఏం లేదు కదా. భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో కూడా ఇదే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఓకే. ఒక్క తెలుగుదేశము, జగన్మోహన్ రెడ్డి ఇంకోటో కాదు. ఇది నేషనల్ పార్టీస్లో అయితే కొంత డిఫరెంట్, రెండు ఒకటిగానే ఉంటాయి. ఎందుకంటే నాయకుడు ఇష్ట ప్రకారమే రాజకీయం జరుగుతుంది, లేకుంటే ఆ పార్టీ నడుస్తుంది. ఇలాంటి రాజకీయాల్లో రమేష్ రెడ్డి గారు మనుగడ సాగించలేరు. ఎందుకంటే నా ఇంటర్వ్యూలో అన్నారు, ఒకవేళ మీకు టికెట్ రాకపోతే అంటే వచ్చేది నాకే, ఒకవేళ రాకపోతే రాజకీయాలు వదులుకుంటాను అన్నారు. అలా అన్న వ్యక్తి మీకు టికెట్ రాలేదు, రాజకీయాలు వదులుకొని హ్యాపీగా ఉండాల్సింది పోయి ఎందుకు కండువా మార్చుకున్నారు? ఇదే కదా 40-50 సంవత్సరాలు డిఫీట్ అవుతున్నారు, ఎప్పుడు విభేదిస్తున్నారు, ఆ కుటుంబం దగ్గరికి పోయినారు కదా. ఇది మిస్ హ్యాండ్లింగ్ చేసిన పరిస్థితుల్లోనే ఈ పరిస్థితి ఏర్పడింది. మిస్ హ్యాండ్లింగ్ చేసినారు. అంటే టీడీపీని ఓడించాలని పోయినారా? నేను టీడీపీని ఓడించాలని కాదు, నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంక పోదలుచుకోలేదు. లోకేష్ దగ్గరికి పోయి నేను మాట్లాడుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. వాళ్ళు నన్ను గౌరవించలే, కనీసం కూర్చోబెట్టి మాట్లాడలే. ఏదో నీకు నేను వెయిట్ చేసిన 40 రోజులు వెయిట్ చేసిన, 50 days వెయిట్ చేసిన. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు 22వ తేదీ 24 అనౌన్స్ చేసినాడు అనుకుంటా ఫస్ట్ లిస్టు. ఒక రోజు ముందు నాకు అంటే 23 రాత్రి నాకు ఫోన్ చేసి ఈ మాట చెప్పినాడు, నీకు ఇవ్వడం లేదు అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయినా నేనేం ఫోన్ పెట్టేసిన, నేనేం పెద్దగా నేనేం ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అనవసరం ఎంతో మాట్లాడుకోవడం, కనీసం పిలిచి మాట్లాడలేదు కదా.
పిలిచి మాట్లాడి ఇది కూడా లేదా, ఈయన దగ్గర ఇంగిత జ్ఞానం కూడా లేదా, ఇంత పెద్ద మనిషి 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, నేను విజనరీ అంటాడు, ఇంకోటి అంటాడు, కనీసం మనిషిని గౌరవించేదానికి కూడా ఇతనికి లేదా, నన్ను ఎందుకు పెట్టాలా ఇన్ఛార్జిగా, నా దగ్గర ఎందుకు పని చేయించుకోవాలా, ఏ రోజు సైకిల్కు ఓటైన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు టికెట్ ఇస్తా అని చెప్తున్నాడే, అతని జీవితంలో సైకిల్కి ఓటేలా రామప్రసాద్ రెడ్డి. కానీ జెండా పాతాడు కదా, జెండా పాడతాడు. గడికోట కుటుంబం, రెడ్డప్ప గారి కుటుంబం కలిసినా కూడా 156 మంది గెలిస్తే 164 మంది ఇప్పుడు గెలిచింది. 135 సార్దా, మా వాళ్ళు కాదా, తెలుగుదేశం టీడీపీ 135 మంది గెలిస్తే ఇంకో బోర్లింగం గెలిచేది పెద్ద కథేం కాదు అది. ఓకే, ఈరోజు ఆయన మంత్రి. రాయచోటి చరిత్రలో ఇంతవరకే మంత్రి అయిన నాయకుడు లేడు, మొట్టమొదటిసారిగా గెలిచాడు, జెండా పాతాడు, మంత్రి అయిపోయాడు. మీరు ఆయన పట్టుకుని బోర్డింగ్ అంటే ఎలా? ఎవడు అన్ని బోర్డుగాలే, ఆయన పట్టుకుని మీకు టికెట్ రాలేదు అక్కస్తో, పెద్దలింగం కింద అన్ని బోర్డింగాలే ఉండేది. పెద్దలింగాన్ని చూసి ఓటేసేటప్పుడు ఇంకా అన్ని బోర్డింగాలే, వీళ్ళు ఇచ్చిన హామీలకు ఓట్లు వేసినారా ఈరోజు ప్రజలు? సూపర్ 6కు ఓట్లు వేసినారు. అంతేగాని చంద్రబాబు నాయుడు చేసిన గతంలో ఏమి చేసినాడు అనేటివన్నీ మర్చిపోయి సూపర్ 6 పైన ఆధారపడి ఓట్లు వేసినారు ప్రజలు. అయిపోయి ప్రతి ఒక్కడు గెలిచినాడు. ఆ మెజార్టీలన్నీ మీరు చూసినారా ఎప్పుడన్నా? మీరు చూసేదానికి ఊహించడానికి 90 ఎంతమంది? 6-7 మందికి, 70 3-4కి, 60 10-15 మందికి, 50 10-15 మందికి, 40 30-40 మందికి, 30 30-40 మందికి. అంటే ప్రజలు దేనికి ఓట్లు వేసినారు అనేది ఒక్కసారి ఎలక్షన్ తర్వాత విశ్లేషించి చేసిన తర్వాత నాకు అనిపించింది, ఏది పడితే అది మనం చెప్పి మీకు ఇస్తామంటే ఓట్లు వేసేది తప్పనిచ్చి ఇంకొకటి ఆలోచన చేసే స్థితిలో జనం లేరు. మేము ఇంతవరకు ఏమనుకున్నామంటే 24 గంటలు మనం వీళ్ళకు అటెండ్ కావాలా, వీళ్ళ అవసరాలు మనం తీర్చాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదా అని అనుకున్నాం. ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు స్ట్రైట్ అమెరికా నుంచి ఒక 100 కోట్లు పెట్టుకునే వాళ్ళందరినీ 175 మందిని తీసుకొచ్చుకొని 2 రాజకీయ పార్టీలు పోటీ పెట్టచ్చు, వాళ్ళు గెలవచ్చు. అంతే. ఇక్కడ ఉండే వాళ్ళు 2 రాజకీయ పార్టీలు ఒప్పుకుంటారు, ఎవరైనా సరే. మరి అదే అమెరికా నుంచి వచ్చిన శ్రీకాంత్ రెడ్డి అక్కడ 3 సార్లు గెలిచాడు, ఇప్పుడు ఆడున్నాడు కదా, ఆయన తప్పించి మీకు ఏం మేలు జరుగుతుందని మీరు వైసీపీలోకి వచ్చారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శ్రీకాంత్ రెడ్డిని తప్పించి నాకు టికెట్ ఇస్తారని నేను ఎప్పుడు అనలేదు. నాకు ఇవ్వరు కూడా. ఒకవేళ భవిష్యత్తులో మీరు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీకు ఇన్ఛార్జ్ ఇస్తామని నాకు ఏమీ లేదు. నేను అసలు ఏమీ ఆయన అడగలే, నేను ఇంతవరకు ఆయనతో మాట్లాడలే. శ్రీకాంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాడు, నేనైతే పోటీ చేయను. దాంట్లో పక్క 2029 ఎన్నికల్లో అన్లెస్ ఆయన అదే పనిగా ఇన్సిస్ట్ చేస్తే తప్పనిచ్చి, నువ్వు అవసరం ఉంది నువ్వే పోటీ చేయ అని చెప్తే తప్పనిచ్చి నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇన్సిస్ట్ చేస్తేనే, నేను పోయి అడగను. నేను టికెట్ అడిగే ప్రశ్నే లేదు. నాకు 100% తెలుసు శ్రీకాంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు. కాబట్టి శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చే దాంట్లో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ఇచ్చుకుంటాడు. రాయచోటి అంటే 2వ పులివెందలు అంటారనమాట. అంటే వైఎస్ గారి యొక్క ఆధిపత్యం, వైఎస్ కుటుంబ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. అలాంటి 2వ పులివెందల్లో జగన్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రెడ్డప్ప గారి కుటుంబము, గడికోట కుటుంబము, ఇంతమంది ఏకమైనా కూడా మండిపల్లి ఇది అంత లేదులేండి, అదంతా లేదు. అవన్నీ అంత చెప్పుకునేది అంత ఏం లేదు. వాస్తవంగా ఏమైపోయిందంటే కొంత నెగ్లిజెన్స్, వైసీపీలో కొంత నెగ్లిజెన్స్ ఏర్పడింది. ఇది ఇంకా వాకవే సీట్ అయిపోతుందిలే, ఇప్పుడు ఏం ఇబ్బంది లేదులే అన్నట్లు కొంత వచ్చింది. ఇంకో పక్క మేము గమనించింది ఏంటంటే, నేను గమనించింది అంతవరకు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ చూసి నుండి దాన్ని బోలోపేతం చేసేదానికి గడప గడపకు తిరిగినండి. 60-70 వేల ఇండ్లు తిరిగి వాళ్ళ ఫోన్ నెంబర్లు పార్టీకి ఇచ్చిన నేను. అంత ఎక్సైజ్ చేసిన, సుదీర్ఘమైన ఎక్సైజ్. నాకు ఏమని అనిపించిందంటే, జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకత ఇనిషియల్ డేస్లో అంత లేదు. ఈ సూపర్ 6 ప్రజల్లోకి తీసుకుపోయేటప్పటికీ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాలే. ఆయన అరెస్ట్ అయిన తర్వాత కొంత చేంజెస్ వచ్చినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత అనవసరమైన విష ప్రచారము మన జగన్మోహన్ రెడ్డి గారి పైన బాగా చేయడం జరిగింది. అది తిప్పికొట్టే పరిస్థితి నిజంగా ఆ వైసీపీ క్యాడర్లో అంత లేదు అని అనిపించింది నాకు.
గ్రామ స్థాయిలో కూడా ఉన్న లీడర్లు కొంత నిర్లిప్తంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మాకేమీ లబ్ధి కాలేదు, లబ్ధి చేకూరలేదు. చేకూరలేదు, మేము ఎందుకు గాను అంత కష్టపడి పనిచేయాలి అని అనిపించింది. శ్రీకాంత్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు కదా, మారుస్తే బాగుంటుంది అని జనరల్గా ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది మొదటి నుంచి. ఎలక్షన్లో క్యాన్వాస్ చేసేటప్పుడు స్టార్ట్ అయినాయి, బాగా బయటకు వచ్చినాయి లాస్ట్ 1 వీక్ 10 డేస్లో. నాకు అనిపిస్తూనే వచ్చింది ఎక్కడో ఒకసాట ఇబ్బంది పడుతుందేమో అని. అయితే ఒక నమ్మకం, ధైర్యం ఉంది. మైనార్టీలు ఖచ్చితంగా వైసీపీకి ఓటేస్తారులే అని అనుకున్నాం. కొంత భాగం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినారు. రెడ్లల్లో బాగా వేస్తారు అనుకుంటే రెడ్లు కూడా బాగా దెబ్బ కొట్టారు. దానివల్ల ఏ వర్గము నమ్మలేదులేండి, ఎవడు నమ్మలేదు అనేది అల్టిమేట్గా ఈ ఆన్సర్ వచ్చింది కదా. ఎలక్షన్ అయిపోయినాయి. నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు, ఆ వర్గాలన్నీ నమ్మలేదు. అంటే ఒకటి అన్నా కూడా ఆ రెడ్లు కూడా నమ్మలేదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయము ఆర్థికంగా పేదలను బలోపేతం చేయాలా, పేదరికం నిర్మూలన చేయాలనేది మెయిన్ అతనిలో ఉన్న ఇది. దాన్ని ఏ రకంగా చేయాలంటే ఏదో ఈ రకంగా మనము కొంత పంపు చేస్తే మనీ ఫైనాన్షియల్గా స్టేటస్ పెరిగితే ప్రతి ఒక్కడు బాగుపడతాడు కదా అనేది ఒక ఆలోచన. దానివల్ల లబ్ధిదారులు విపరీతంగా స్కీములు పెట్టి లబ్ధిదారులకు అందరికీ డబ్బులు ఇచ్చే ప్రయత్నం ఆయన చేసినాడు. ఆయన నమ్మకం అది. ఇంత డబ్బులు నేను జనరేట్ అంటే ప్రజల డబ్బే ప్రజలకు తిరిగి ఇవ్వడం, ఇంత పర్ఫెక్ట్గా నేను చేసినప్పుడు నా మీద ఎందుకు నమ్మకం ఉండకూడదు అనే ఒక విశ్వాసంతో ఆయన పనిచేసినాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పెట్టి, అతను చెప్పినటివి కూడా మీరు ఒకసారి గమనించండి. ఏదో 3 సిలిండర్లు ఇస్తాడంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఆర్టీవీ బస్సులో ఎక్కించి ఆడవాళ్ళని తిప్పుతాడంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఉండే బస్సులే పోతాయి. ఉండే బస్సులో ఉంటే సీట్లు ఉంటే ఎక్కుతారు, లేకుంటే ఇంట్లో కూర్చొని. గవర్నమెంట్కి ఖాళీగా తిరిగే బస్సులు మస్తు ఉంటాయి రూట్లలో. ఒకవేళ ఉంటే ఓవర్లోడ్లో పోతాయి, అది పెద్ద ఇష్యూ కాదు. ఉంటే సంవత్సరానికి వస్తే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు గవర్నమెంట్ ఎట్లా ఆర్టీసీకి కట్టాలా, ఎట్లా లాస్ భరించాల్సిందే కదా. ఆర్టీసీ లాస్ అంతా గవర్నమెంట్ భరిస్తుంది. అది ఒకవేళ భరించవచ్చు. లేదంటే టికెట్ పెంచి పారేస్తే మగోడు కట్టుకుంటాడు కదా ఆడవాళ్ళ డబ్బు. ఏముంది సింపుల్ లాజిక్ ఈ రోజుల్లో. ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాం, మగవాళ్ళకి టికెట్ పెంచండి అని చెప్పినానా నేనేమన్నా? కాబట్టి సూపర్ 6లో నెక్స్ట్ ఆర్టీసీలో రేట్లలో మగవారికి మటుకు టికెట్లు పెంచుతారు, ఆడవాళ్ళకి ఫ్రీ అవుతుంది. సరే 3 గ్యాస్ సిలిండర్లు అది పెద్ద ఇష్యూ కాదు, అదే పెద్ద డబ్బు కూడా కాదు. అంటే 15 సంవత్సరానికి 500 1000 ఎంతో ఉంటుంది అది. ఇంకా పోతే మెయిన్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 1500 రూపాయలు డబ్బులు, 15,000 ఇస్తారు. తల్లికి వందనం ప్రతి మహిళకు 1500 ఇస్తారు. నిరుద్యోగ భృతి, 50 ఏండ్లకే బీసీలకు అందరికీ పెన్షన్లు. ఇన్ని హామీలు, ఇంత డబ్బుతో కూడుకున్న హామీలు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజలు ఓట్లు వేస్తారు కదా. వేసినారు. జగన్మోహన్ రెడ్డి ఆన్ ద అదర్ హ్యాండ్ నేను గమనించింది, నేను ఇట్లా టీవీ చూస్తాంట, నాతో పాటు కొన్ని లక్షల మంది టీవీలు చూస్తాంట. మీరు ఒకవేళ మీ దగ్గర అది ఏదైనా ఉంటే మీరు తెప్పించుకొని చూడండి, మీ దగ్గర కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తా అంటే మేబీ అబౌట్ ఒక 20,000 మందో 30,000 మందో చూసింటారు టీవీ రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేస్తా అంటే కొన్ని లక్షల మంది వ్యూవర్స్ వచ్చినారు. ఎందుకు వచ్చింటారు ఆ వ్యూవర్స్? ఈయన ఏదో చెప్తాడు విన్నాము చూస్తామని. లాస్ట్కు ఆయన ఎటువంటి ఇంకా ఉండే హామీలు తప్ప నుంచి కొత్తగా ఏది పెంచకుండా ఉండేటి ఎక్కడ ఉండేటి అట్లా కొంచెం కూడా విడతల వారీగా పెంచుతా అన్నాడు. ఒకటే రోజు ఇస్తా అని చెప్పలే. ఏది కూడా మీకు తక్షణమే నా వలన ఇంత లబ్ధి మళ్ళా నెక్స్ట్ ఇది కాక ఇంకా స్పెషల్గా ఇస్తా అని ఏది చెప్పలే. అక్కడ కొన్ని లక్షల మంది వ్యూవర్స్ ఆయన చెప్పినది విని ఈయన ఏమి ఇచ్చేటట్లు లేడులే చంద్రబాబు నాయుడు ఇస్తా అని చెప్పినాడు కదా అని. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు చాలా అంశాలపైన ఈరోజు అధికారంలోకి వచ్చిండొచ్చు, కానీ ప్రధానంగా ఈ సూపర్ 6 అంటే కాపు ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేసింది పవన్ కళ్యాణ్ గారి యొక్క. 4 అంశాలు ప్రధానంగా పనిచేసినాయి. ఒకటి, ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినారు. వాళ్ళ ఫ్యామిలీలు ఏ కాన్స్టిట్యుయెన్సీలోనే 3-4 వేల మంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పెట్టుకుంటే 12,000 ఉంటారు. ప్లస్ వాళ్ళ బంధువుల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఇంకో 12,000, 24-25 వేల మందిని ఉద్యోగస్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది. కాపు కమ్యూనిటీ ఏదో పవన్ కళ్యాణ్ 3 పెండ్లాల ఇష్యూలు లేకుంటే ఇంకోటో కొన్ని తెచ్చినారు కాబట్టి దానిపైన ఏమి పవన్ కళ్యాణ్ ఈ మాట అనొచ్చా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఓటు జైలు అనే అంశం పైన అందరూ ఏకమైపోయినారు. కాపులు ఎన్ బ్లాక్ ఓటేసినారు. మూడోది, చంద్రబాబు నాయుడిని జైల్లో వేయడం కూడా ఒక హై సొసైటీలో ఉండే వాళ్ళందరికీ కూడా కొంత చదువుకున్న వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి కూడా
ఎందుకు ఈ వయసులో ఆయన జైల్లో వేయాలా, ఇది తప్పు కదా అని ఒక అభిప్రాయం ఒకటి వచ్చింది. 4వది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమీ లేదు, ఏమీ జరగలే, ఒట్టే ఆయన బొమ్మ వేసుకున్నాడు. కింద ఏదో ఉద్యోగస్తులు కొన్ని తప్పిదాలు చేసింటారు, కానీ ఆ బొమ్మ వేసుకోవడం ఒకటి తప్పును. ఈయన మీ భూములన్నింటినీ అమ్మేస్తాడు రేపు పొద్దున, ఆయన బొమ్మ ఉంది కదా, ఈ భూములన్నింటినీ తనఖా పెడతాడు. ఈ విష ప్రచారం విపరీతంగా చేయబట్టినాడు. దీనివల్ల ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, బూమరాంగ్ అయింది. 11 సీట్లు వచ్చినాయి. ఎస్, అక్కడ ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్యూర్ అంటే ఈ 4 అంశాల మీద పెద్దగా ఫెయిల్యూరు, హామీలు ఇవ్వకపోవడంతో ఇంకా పెద్ద ఫెయిల్యూర్. దానివల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం ఉండో, చంద్రబాబు నాయుడు విజనరీ అనో, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడనో ఇవన్నీ ఒట్టి మాటలు. ఇవన్నీ చెప్పుకునే దానికి అలంకారాలు మటుకు. ఓకే, సరే, ఈరోజు అంతా అయిపోయింది కాబట్టి మీకు టికెట్ అది ఎన్నైనా మాట్లాడతారనుకుంటారు ప్రజలందరూ కూడా. అయితే ఒక్కటి, ఇప్పుడు రాయచోటు నుంచి మొదటిసారిగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ మంత్రి కూడా అయిపోయారు. రవాణా శాఖ మీరు ఏదేదో ఆర్టీసీ బస్సులలో ఆ బస్సుల పర్యవేక్షణ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. రాంప్రసాద్ రెడ్డి చాలా దూకుడుగా పోతున్నారు, రాయలసీమలో ఒక బలమైన శక్తిగా ఎదగబోతున్నారు అనేది అందరూ అనుకుంటున్నారు. ఆయన దూకుడుని ఎలా కట్టడి చేస్తారు మీరు కానీ, శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు. ఇంకోటి ఆయన ఒకటే అన్నాడు, రానున్న 5 ఏళ్లలో మన పరిపాలన చూసి రాంప్రసాద్ రెడ్డి హైదరాబాద్లో కూర్చున్న నామినేషన్ వేసి హైదరాబాద్లో కూర్చున్న ఓట్లేసి ప్రజలు గెలిపించాలి, ఆ స్థాయికి తీసుకొస్తారు నియోజకవర్గాన్ని అంటున్నారు ఆయన. సంతోషం. ఎలా మీరు కట్టడి చేస్తారు? సంతోషం. ఇట్లాంటి చాలా డాంబికాలు చాలామంది పలికినారు, చాలామంది చాలా విషయాలు చెప్తారు. ఎన్ని చెప్పినాను కదా, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరిపైనే ఆధారపడి ఉంది ఎన్నికలు. రాంప్రసాద్ రెడ్డో లేకుంటే ఇంకోరో ప్రభావితం చేసి ఓట్లు ఇచ్చే పరిస్థితులు లేవు. క్యాడర్ అంతా ఉంటుంది. ఈ క్యాడర్ పని చేయించుకునే దానికోసం మేము పొద్దున్న లేసా నుంచి వాళ్ళకి అందుబాటులో ఉండాలా, మేము వాళ్ళను దగ్గర పెట్టుకోవాలా, వాళ్ళ సుఖ సంతోషాల్లో భాగం పంచుకోవాలా, వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా అవసరాలు ఉంటే తీర్చుకుంటూ ఉండాలా, లేకుండా పోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే అటెండ్ కావాలా. ఇటువంటివన్నీ మా డ్యూటీలు మేము చేస్తూ ఉంటాం, ఓట్లు ఇచ్చే డ్యూటీ పైన. కాబట్టి హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ కూర్చుంటే ఓట్లు వేసే పరిస్థితి ఎవరికి ఉండదు. మళ్ళా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు. ఇదే మళ్ళా 30 సీట్లు 40 సీట్లు వచ్చి తెలుగుదేశం పార్టీ ఈసారి ఓడిపోతుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 150 నియోజకవర్గాలు. ఆస్ట్రాలజీ నేర్చుకోనక్కర్లే, ప్రజల అట్మాస్ఫియర్ అది. ఈ ఆకు ఇట్లా పడింది, ఈ ఆకు ఇట్లా పడుతుంది, అంతే. అంతే. జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇంకా ఇది జూలై అండి, అప్పుడే మీరు సహజము. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నవన్నీ తీర్చేదానికి చంద్రబాబు నాయుడు దగ్గర శక్తి లేదు, అది అందరికీ తెలుసు. తల్లికి వందనం పైన ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి, దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే అసెంబ్లీలో వచ్చే సంవత్సరం నుంచి అనే ఒక ఇది వినిపిస్తుంది. ఈ సంవత్సరం తల్లికి వందనం అనేది లేదు. అంటే ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమందికి బోడిసున్నా, ఇంకా 1500 రూపాయలు ఆడవాళ్ళకి ఇచ్చేది మొదలుపెట్టలే. కేవలం 4000 పెన్షన్ పెంచినాను, మీకు 3000 కదా వచ్చేది, ఈ ఏప్రిల్ మే జూన్ కూడా కలిసి ఇస్తాను అనేటప్పటికి ఇది 7000 అవుతుందని ఆశపడి ఆ ఓటు కూడా వేసినారేమో పాపం బీదోళ్ళంతా. అంటే ఈ పెన్షనర్స్ మాకు 7000 కదా వచ్చేది, వాళ్ళు ఏమనుకున్నారంటే కంటిన్యూస్గా 7 వస్తుందని అనుకుంటుంటారు, తెలియదు వాళ్ళకి, మొదటిసారి ఇస్తే ఇస్తాడులే అని. సరే, ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో, కాబట్టి ఓట్లు వేసినారు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారు, చూద్దాం. ఓకే, మొన్న ఢిల్లీకి వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాకి? వెళ్ళలేదా? ఓకే, మీరు పైకి మాట్లాడుతున్నా కూడా మీరు కావచ్చు, మీ బామ్మది పులివెందుల వేంపల్లి సతీష్ రెడ్డి గారు, మీ మేనమామ కుమారుడే అనుకుంటా, ఇద్దరు కూడా కండవ మార్చేసి టీడీపీ నుంచి వైసీపీ కండవ మార్చారు. ఈరోజు ఎక్కడైనా టీడీపీ అధికారంలోకి వచ్చిన అయ్యో మేము తప్పు చేశామే అన్న బాధ ఏ రోజు ఉంది? ఓపెన్ చెప్పండి. లేదు, వాస్తవం చెప్తాను. నేను మీతో కాదు చెప్పింది, నాకు ఆ రాత్రిపూట ఫోన్ చేసి చెప్తానే రాత్రి బాగా నిద్రపోయినా, నాకేం నిద్ర లేకుండా ఏం లేదు. అంతకుముందే నిద్రలేని రాత్రులన్నీ చాలా ఉన్నాయి. నాకు ఒకటి అనిపించింది, ఈయన టికెట్ ఇవ్వలేదు, ఓకే తీసేయండి, పక్కన పెట్టండి, ఇది అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నా దగ్గరకు వచ్చి ఆ ప్రస్తావన ఎత్తద్దండి అని మా వాళ్ళకి అందరికీ చెప్పాను. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పోయి పని చేసుకోండి, మీరు ఇష్టం వచ్చిన పార్టీకి పోయి పని చేసుకోండి, మీ ఇష్టం అది. నాతో ఎవడన్నా వచ్చేవాడు ఉంటే రండి, నేను వైసీపీలోకి పోతాండా, మీ ఇష్టం. మీరు తెలుగుదేశంలో ఉంటే ఉండండి, ఇది నేను ఇచ్చిన మెసేజ్. చాలామంది తెలుగుదేశంకే ఓట్లు వేసినారు, నా ఫాలోవర్స్ అంతా. మరి వాళ్ళు నా ఫాలోవర్స్ అని నేను చెప్పను, చంద్రబాబు ఫాలోవర్స్. ఏ రోజైనా కనీసం బాధ అనిపించలేదా?
తప్పు సతీష్- చేసే మేము అధికారంలో ఉంటే అధికారం అనుభవిస్తుంటాం కదా. లే సతీష్ రెడ్డికి ఏ రోజు లేదు కదా, ఆయన 3-4 సంవత్సరాల ముందే వెళ్ళిపోయినాడు కదా, పక్కకి వెళ్ళిపోయినాడు కదా. అదే వెళ్ళిపోయినాడు. ఈ రోజు ఆయన అధికారం 4 ఏళ్ల ముందు పోయినాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి 4 ఏళ్ల పోలే. ముందు కాదులేండి, ఆయన అవును. వెళ్ళి కూడా అంత 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు? 2 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాల కింద పోలేదులేండి ఆయన. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు కనుక్కోండి. మీ 2019 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చినారు. డిసెంబర్లో కాన్స్టిట్యున్సీ మీటింగ్లు పెట్టినాడు. ఆయన పార్టీకి దూరం అయ్యారు కానీ చెప్తా వైసీపీలోకి రాలేదు ఆయన. అదే కాబట్టి ఫోన్ చేసి మాట్లాడదాం. అదే నేను చెప్పేది అదే. ఆ మీటింగ్కు ఆయన ముందు రోజు హాజరై చంద్రబాబు నాయుడు పులివెందుల మీటింగ్ పెడతానే హాజరు కాలే. మరుసటి రోజు ఎందుకు హాజరు కాలేదని కూడా మేమందరం అడిగినాం. ఇంకా నాకు వద్దు, అవసరం లేదు ఆయనతో నాకు పని అని చెప్పి బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చారు. వైసీపీలో చేరింది మాత్రం వైసీపీలో చేరలే, వైసీపీలో చేరింది 3 months ముందర. అదే సంవత్సరం కాదు, 3 months. జస్ట్ ఎలక్షన్ కు 2 months 3 months ముందు చేరారు. 2 months. అదే అందుకు అరే తప్పు చేశామేమో, టీడీపీ ఈ రోజు ఉంటే అధికారం అనుభవించచ్చు కదా అని ఏమన్నా. నాకైతే ఒకటి అనిపించింది, భగవంతుడి నిర్ణయం ప్రకారం ఈ 5 ఏళ్ళు నా కుటుంబానికి నేను సేవ చేసుకుంటే భాగ్యం నాకు వచ్చిందిరా అని అనిపించింది. ఇంతకాలం సేవ చేయలేదు, చేయలేదు కదా. నేను నెలకు 2 సార్లు 3 సార్లు హైదరాబాద్కి వచ్చిపోయేవాడిని. 25 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉండేవాడిని. ఒక 4-5 రోజులు వస్తే హైదరాబాద్కి వచ్చిపోయేవాడిని. వాళ్ళు ఎట్లా చదువుతుంటారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తుంటారో తెలియదు, అంతా నా భార్య చూసుకుంటారు. ఇప్పుడు కనీసం నాకు టైం వచ్చింది వాళ్ళతో స్పెండ్ చేసేదానికి. 2 పిల్లలు, వాళ్ళతో టైం వచ్చింది. 10th క్లాస్ చదువుతుంటారు. అందుకే నాకు ఇది కీలకమైన 5 years. సరే ఈ 5 ఏళ్ళు వాళ్ళను కరెక్ట్గా నేను ఆ లైన్లో పెట్టేదానికి వీలవుతుంది కదా అనే ఒక నాకు దేవుడు నిజంగానే అవకాశం ఇచ్చినాడేమో అని అనిపించింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏది ఆశించి నేను ఆ పార్టీలో చేరలే. బాగుందా మీకు శ్రీకాంత్ రెడ్డి గారికి రిలేషన్? మామూలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ పార్టీలో చేరిన తర్వాత 2-3 సార్లు మా ఇంటికి వచ్చినాడు, మాట్లాడినాము. అన్న నాకు సాయం చేయండి, చేస్తాం పోయా. నాకు చంద్రబాబు నాయుడుతోనే వ్యతిరేకం తప్పనిచ్చి నాకు మిగతా ఈ అంశాలు ఏమి, నాకేం రాంప్రసాద్ రెడ్డి వ్యతిరేకం కాదు. నేను రాంప్రసాద్ రెడ్డి వచ్చి అడిగినప్పుడు కూడా అంటాయి 100 లింగాలు ఒక బోల్డ్ లింగం గెలిచేదేం పెద్ద కథ ఏం కాదు. ఇన్ని లింగాలు గెలిస్తే ఒక లింగం గెలిచేది ఏముంది, మళ్ళీ అంటాడు అదే మాటే, బోల్డ్ లింగం గెలిచేది ఏమవుతుంది అని. అది పెద్ద ఇష్యూ కాదు కదా. రాంప్రసాద్ రెడ్డి నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినా నీతో నాకేం పెద్ద ఇది లేదు పోయా, చంద్రబాబు నాయుడు చేసిన తప్పది. రమేష్ రెడ్డి గారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఊరికి అలా వైసీపీలో లేదు, వైసీపీలోనూ కొనసాగుతాం. అంతే, వైసీపీలో ఉంటా, వైసీపీలో కొనసాగుతా. వైసీపీలో వాళ్ళు ఏదైనా పార్టీ కార్యక్రమాలు చూసుకునే దానికి అవకాశం ఇస్తే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. దానికోసమని ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒక ఆలోచన నాకు లేదు. నేను మా వాళ్ళకు కూడా అందరికీ శ్రీకాంత్ రెడ్డి గారు ఏం అనుకోలేదు, ఓపెన్ చెప్పండి, మనసులో మాట. శ్రీకాంత్ రెడ్డికే చెప్పినా నేను పోటీ చేయను పో అని. కావాలంటే ఫోన్ చేశాడు. ఓకే ఓకే. ఓకే, సాధారణంగా నా కాల్ లిఫ్ట్ చేస్తారు ఆయన, ఏమో ఈరోజు కాల్ లిఫ్ట్ చేయలేదు, ఇక్కడ బిజీగా ఉన్నారేమో. అయితే మీరు శ్రీకాంత్ రెడ్డి గారికి థ్రెటనా లేదా కేవలం పార్టీ కార్యక్రమాలు అప్పగిస్తే చేస్తూ అలా కాలం వెళ్ళదీస్తారా, అంటే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంతవరకు నేను కానీ ప్రజలు కానీ నిర్ణయం ఏం లేదు దీంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయిస్తే ఆ పని చేస్తాం అంతే. టికెట్ ఆశించి మటుకు కాదు అంతే. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఇంకా నాకు వేరే ఆశ కోరికలు లేవు. నాకు ఏదైనా ఆయన పని అప్పు చెప్తే చేస్తాము. నేను నచ్చినాను అనుకో, నన్ను ఏ స్థాయిలో పెట్టాలో అది ఆయన చూసుకునే వ్యవహారం, అది నాకు సంబంధించిన వ్యవహారం కాదు, అది నా చేతుల్లో ఉండేది కూడా కాదు. సో మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలాంటి వ్యవహారాల్లో బాధ్యతలు అప్పగిస్తారు ఏమనేది కూడా కాలేయం నిర్ణయిస్తుంది. అందరికి సెలవు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ, నమస్తే అండి.